సో గాయస్ ఆఫ్టర్ లాంగ్ రైడ్ తర్వాత మేమైతే గండికోట అయితే రీచ్ అయిపోయినాం. అండ్ రీచ్ అయిన తర్వాత మనకైతే డిన్నర్కి వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే ఉంటుంది. మేమైతే చికెన్ అయితే బిందాస్గా అయితే తినేసినాం. ఆ తర్వాత మనకైతే ఫైర్ క్యాంపింగ్ అయితే ఉంటుందన్నమాట. అరే ఏడున్న బాలయ్య బాబు గురించి వస్తుంది ఏంద్రా. మేము వచ్చినప్పుడు ఈవినింగ్ అయితే క్రౌడ్ అయితే అంత లేదు, కానీ నైట్ టైం మాత్రం ఘోరం అనమాట. వీకెండ్ మస్తు మంది అయితే వచ్చారు అనమాట. కానీ మంచిగా ఒక ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం. మీరు కూడా మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో మంచిగా వచ్చి చిల్ అవ్వచ్చు అనమాట గండికోటలో. సో మనకు యాక్చువల్లీ గండికోట అదే కోట. ఇప్పుడు మనం ట్రెక్కింగ్ వెళ్ళిన తర్వాత వచ్చి మన కోటలోకి వెళ్తాం. కోట అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి వచ్చిన తర్వాత. సో ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది అంతా. ఇక మన యాదవ్ గారు పొద్దున్న లేచింది. యాదవ్ ఎట్లే నైట్ అంతా క్యాంప్ ఫైర్ మంచిగా ఉందన్నా. అదిరిపోయిందా? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు గండికోటలో. అంటే మనం నార్మల్గా వచ్చి ఉండి క్యాంపింగ్ చేసుకుంటాం అనుకున్నాంలే, కానీ నిజంగా ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అయితే ఉంది. మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం. గండికోటలో క్యాంపింగ్ అయితే మాది అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చినాం. మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మాక్సిమం కార్ లో రావడానికి ట్రై చేయండి. బైక్ లో మీకు పెద్ద బైక్స్ ఉంటాయి, స్పోర్ట్స్ బైక్స్ ఉంటేనే మీరు రండి. ఇప్పుడు మాకంటే స్పోర్ట్స్ బైక్ ఉన్నాయి కాబట్టి నడిచింది. కానీ మీరు నార్మల్గా అడ్వెంచర్ చేస్తా అంటే బైక్స్ మీద వస్తుంటే బెటర్ స్పోర్ట్స్ బైక్. లేదంటే మనలు కార్ ప్రిఫర్ అయ్యింది గైస్. ఫ్యామిలీస్ అయితే డెఫినెట్గా కారు. ఇక యాక్చువల్లీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి బ్రో పరిచయం అయ్యాడు. బ్రో నీ పేరు ఏం పేరు? బ్రో ధనుష్. ధనుష్ ఎక్కడి నుంచి బ్రో? మెహదీపట్నం నుంచా? ఎట్లా వచ్చినా బ్రో? నీ జర్నీ ఎట్లా వచ్చినా అసలు? బస్ నుంచా? ఎట్లుందో జర్నీ అసలు? చాలా టఫ్ ఉంది. టఫ్ ఉందంట, అదిరిపోయిందంట. ఎత్తుగడ్డలు ఎక్కి దిగాను, కొంచెం కష్టంగా ఉంది. పెద్ద అడ్వెంచర్ అంట లైఫ్ అడ్వెంచర్. సో అట్లా జరిగింది guys. మన ఆ బ్రో కూడా ఆ బస్కి వచ్చాడు. చాలా దారుణంగా అడ్వెంచర్. మేము బైక్ వచ్చినాం, బైక్స్ మీద అసలు వాసిపోయింది అనుకో గట్టిగా మాట్లాడితే. ఐ హావ్ ఎ సజెషన్ ఫర్ యూ. బెటర్ కార్ తీసుకోండి. కార్ తీసుకోరండి బెటర్. లేట్గా పిచ్చి ఆరిపోద్ది. ఎందుకంటే జమ్మల మడుగులో ఉన్న బ్రిడ్జ్ అయితే కూలిపోయింది. సో దాని వల్ల మనమైతే మొత్తం జమ్మల మడుగు, మన మిర్చి మీలో ప్రభాస్ ఉంటుంది చూడు, జమ్మల మడుగు, అదే జమ్మల మడుగు యాక్చువల్లీ. సో గాయస్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు గండికోట ఫోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. దీని వే వచ్చి ఎలా ఉంటుందంటే ఒక జెడ్ మోడల్లో ఉంటుంది అనమాట. అంటే ఒక పజిల్ షేప్ లో ఉంటుంది. అటు ఇటు తిరిగి అయితే వెళ్ళాలి మనం, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా రిలీజ్ అయిన మన రాధేశ్యాం మూవీ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి ఎంట్రీ అయితే ఈ టెంపుల్ లోనే ఉంటుంది. నేను మీకు ఆ టెంపుల్ చూపిస్తాను చూడండి. ఇంకా చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే ఇక్కడ టెంపుల్ లో అయితే జరిగినాయి అనమాట. సాహసం మూవీ షూటింగ్ కూడా ఇక్కడ ఆ టెంపుల్ లోనే జరిగింది. అండ్ నెక్స్ట్ కార్తికేయ మూవీ కూడా అదే టెంపుల్ లో జరిగింది. ఇంకా విక్రమ్ గారిది స్వామి 2 ఒక ఫైట్ సీన్ మొత్తం కూడా అదే టెంపుల్ లో జరిగింది. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. సో నేను మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేశాను, మీరైతే చూసేయండి ఒకసారి. సో గైస్ ఇప్పుడు మనం టెంపుల్లో ఉన్నాం గండికోటలో. అసలు యాక్చువల్ ఏమేమి ఉంటాయంటే మనకు ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ స్పెషల్ థింగ్ ఏంటంటే మనకి గాడు ఉన్నాడు అన్నట్టు, అంటే దేవుడు ఉంటాడు, ఇన్విజిబుల్ అన్నట్టు, దేవుడు కనబడాడు యాక్చువల్లీ. సో ఒక టెంపుల్ ఉంటుంది అండ్ మనకు ఒక మసీద్ కూడా ఉంటుంది. సో అప్పట్లో దీని హిస్టరీ ఏంటంటే అప్పట్లో ఇది యాక్చువల్ రాజులు పరిపాలించిన ఏరియా ఇదంతా. సో యాక్చువల్లీ ఇది గండికోట అంటే ఊర్లో జనాలు కూడా ఉన్నారు. మీరు చూసినట్టయితే అటు సైడ్ చూసుకుంటే మనకి ఒకటి ఇక్కడ మసీద్ ఉంటుంది స్టేట్లో, ఆ మసీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ మనకి ఒక టెంపుల్ ఉంటుంది. అదే నేను అన్న టెంపుల్. దాంట్లో గాడ్ ఉన్నాడు, బట్ చాలా పవర్ఫుల్ ఉంటుంది టెంపుల్, ఇన్విజిబుల్. అది వచ్చేసి మనకు టెంపుల్. ఇక్కడ అంటే మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు ఇదంతా. ఇది వచ్చేసేమో జైలు అనమాట. సో మన టెంపుల్ అది, ఇది మొత్తం కోట. మన రాజుగారు అయితే ఇక్కడే ఉండేవాళ్ళనమాట, పరిపాలించేవాళ్ళు. సో ఆ తరం నుంచి స్టిల్ ఇప్పటికీ మీరు చూసుకోవచ్చు అవే ఇల్లులు అనమాట. ఆ తరతరాలుగా వచ్చిన ఫ్యామిలీస్ అయితే ఇక్కడనే ఉంటున్నాయి. ఎప్పుడైతే ఆ టెంపుల్లో ఉన్న గాడ్ని అయితే కొన్ని ఇష్యూస్ వల్ల జనాలు అయితే గొడవపడి ఆ ఇష్యూస్ వల్ల దేవుడిని అయితే అందులోంచి అయితే తొలగించడం జరిగింది. అది ఇక్కడ హిస్టరీ అయితే మీరు చూసుకోవచ్చు. మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను నేను.
సో గాయ్స్, గండికోట దగ్గర నుంచి అయితే మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒక 1 కిలోమీటర్ అయితే నడవాలి. మనకి వెహికల్స్ అయితే ఎలా ఉండదు, ఎందుకంటే రోడ్లు అయితే భయంకరంగా ఉన్నాయి. మన వాళ్ళు అయితే నడుస్తారు. పల్పి ఆరెంజ్ వాటర్ బాటిల్స్ తీసుకొని అయితే వెళ్తున్నాం. ఘోరంగా ఎండ్ అయితే ఉంది, చాలా ఎగ్జాస్టెడ్ అయితే అవుతున్నాం. సో అడుగుదాం వికాస్ అన్న ఒకసారి ఎట్లుందో చెప్పన్నా. ఏం చెప్పాలి నా ఎక్స్పీరియన్స్ వాసిపోతుంది అంతే, ఏం లేదు. ఫస్ట్ ఈ ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నాం, తాగుకుంటూ పోవాలి. ఈ 1 కిలోమీటర్ అంటే వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయాలి కదా వచ్చినందుకు. అందుకే చూస్తున్నాం ఇక తప్పదు, ఇంకా వీడియో చేయాలి, అందరికీ తెలియాలంటే కష్టపడాలి. తప్పట్లేదు. వాటర్ ఫాల్స్ అయితే క్రేజీ ఏంటంటే గుట్టలో మొత్తం అడవులకి పోలా. చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి రోడ్ ఎట్లుందో అసలు భయంకరంగా. అసలు ఏదో ఫారెస్ట్ కి వచ్చినట్టు ఉంది మాకైతే. అజయ్ చూడరా ఏం లేదు, అంతా మస్తు ఉంది నిజంగా, క్రేజీ ఉంది, మామూలు ఎక్స్పీరియన్స్. సో ఇది నాకైతే ఈ ఇందులో నుంచి వెళ్తుంటే అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. చెప్పురా కెమెరా చెప్పు. ఇప్పుడు ఈ ముళ్ళ చెట్లు ఇదంతా ఏంటంటే చాలా భయంకరంగా ఉంది. ఫ్రెండ్స్ మీరు జాగ్రత్త వచ్చేటప్పుడు తప్పకుండా షూస్ వేసుకోరండి మీరైతే. సేఫ్టీ మ్యాండేటరీ. ట్రెక్కింగ్ షూస్ వెరీ మనకు ట్రెక్కింగ్ షూ ఉండాలి. వాటర్ బాటిల్ కానీ ఎనర్జీ డ్రింక్ కానీ మ్యాండేటరీ ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి నడవాలి. 1 కిలోమీటర్ అయింది, 1 కిలోమీటర్ అయితే ఉంది అక్కడి నుంచి ఇక్కడికి. పొదల్లో నుంచి సడన్ గా పాములు తేలు ఏమైనా రావచ్చు. కెమెరా చూసి చెప్పురా, చెప్పు. సో ఏంటంటే మనం ఇందులో నుంచి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ ముళ్ళు కుచ్చుకుంటూ ఉంటాయి, పాములు రావచ్చు, తేళ్లు రావచ్చు. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి దీంట్లో నుంచి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. బ్రో ఎలా ఉంది వాటర్ ఫాల్స్? ఓకేనా? ఓకే బ్రో. డిస్టెన్స్ గా పడతాం కాదు, మీకు ఎక్స్పీరియన్స్ ఓకేనా? మంచిగా ఉందా బ్రో? కాదు, బట్ వాటర్ అంతా చాలా బాగుంది. వాటర్ నీట్ గా ఉన్నాయా బ్రో? మంచిగా చూడడానికి అయితే బాగుంది. ఓకే అంటారా ఇంత దూరం వెళ్ళడం మనం? ఓకే బ్రో. సో బ్రో వాళ్ళు అయితే ఇప్పుడే మంచిగా స్విమ్మింగ్ చేసి అయితే వచ్చారు. మనం వెళ్తున్నాం, ఇంకా వెళ్ళి చూద్దాం ఒకసారి వాటర్ ఎట్లుంది. మంచిగా వెళ్ళి ఆడుకొని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. బ్రో ఎట్లుంది బ్రో వాటర్ ఫాల్స్? ఎక్స్పెక్టేషన్ పెట్టుకోదండి, అంటే హైట్ గురించి. ఎందుకు అట్లా? బాగాలేదా? బాగుంది కానీ హైట్ నుంచి మీరు చూసిన మామూలుగా ఫాల్స్ చూసినట్లు ఉండదు, పై నుంచి కింద డిస్టెన్స్ కూడా ఉంది, కిందకి పోవాలి. అంతేనా? ఓకే బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అది మనం ఒక్కొక్కరు ఒక్కొక్క, అందరి మైండ్ సెట్లు ఒకేలా ఉండవు కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. మనం పోయి చూస్తే కానీ మన ఎక్స్పీరియన్స్ ఏందో మనకే తెలుస్తుంది. సో వెళ్ళైతే మనం చూసేద్దాం. ఒక్కసారి మనం లొకేషన్ చూసుకుంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా. సో అక్కడ కనిపించేది అయితే మనకి రివర్ చూడొచ్చు మీరు. 1 కిలోమీటర్ అయితే నడవాలి మనం అక్కడి నుంచి. మన బైక్స్ ఎందుకంటే అంతకంటే ముందుకు రాలేవు, మొత్తం రాళ్ళు రప్పలే, కంపలు అయితే ఘోరంగా ఉన్నాయి. పాములు ఏదైనా సరే వచ్చే అవకాశం ఉంది బాగా. సో జాగ్రత్తగా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మంచిగా ఒక ట్రెక్కింగ్ పాయింట్ అనుకోవాలి. సో ఇక్కడ వచ్చే బ్రో ఆనంద్ బ్రో మన గైడ్ అన్నీ చూసుకుంటాడు. మన జాగ్రత్తలు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. పర్ హెడ్కి ఎంతమంది తీసుకుంటారు బ్రో? పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకుంటాం. 1000 రూపీస్ తీసుకుంటారు. సో ఫుడ్, బ్రేక్ఫాస్ట్, ఇంకా డిన్నర్ అయితే అందులోనే. నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. డిన్నర్ వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీ. ఓకే. టెంట్ క్యాంప్ ఫైర్ ఇంక్లూడ్స్. ఓకే. తర్వాత మార్నింగ్ ట్రెక్ విత్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఈవినింగ్ ఇక్కడికి 4 కంతా రీచ్ కావాలి. 4 కంతా రీచ్ అయిపోయిన తర్వాత మన సైట్ సీయింగ్ ఉంటుంది. ఓకే. జుమ్మా మసీద్, మాధవరాయ్ టెంపుల్, గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా, గండికోట జైల్, గండికోట చార్మినార్, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈవినింగ్ సన్సెట్ పాయింట్ చూసుకొని క్యాంప్ సైట్ లోకి వచ్చిన తర్వాత అక్కడ మీకు టెంట్ ఇస్తాం. టెంట్ ఇచ్చిన తర్వాత మనం 8 o'clock కి డిన్నర్ ఉంటుంది, 8:30 క్యాంప్ ఫైర్ ఉంటుంది. ఓకే. అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ ద గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే గండికోటను అయితే విజిట్ చేయండి. నేను ఈ బ్రదర్ నెంబర్ మన డిస్క్రిప్షన్లో పెడతాను, అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఖచ్చితంగా తప్పకుండా బ్రదర్ని అయితే ఫాలో అవ్వండి, మీరు ఫాలో అవ్వండి, కాల్ అయితే చేయండి బ్రదర్ని. సో బ్రదర్ అయితే మంచిగా రిసీవ్ చేసుకొని ప్రతిదీ పక్క నుండి అయితే మీరు చూసుకుంటారు. ఓకేనా? దారి అయితే ఘోరంగా ఉంది, నిజం చెప్తున్నా. కొండలు, ఆ రాళ్ళు, రప్పలు, ముళ్ళు అయితే చాలా ఉన్నాయి. బట్ మనకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవాలి మీరైతే.
మామూలు అడ్వెంచర్ అవ్వట్లేదు అంతా. వస్తావారా నువ్వు? వస్తున్నా జీ, అదే కిరాక్ అవుతుంది, వెళ్తున్నాను. నువ్వు దిగిరా వస్తుండు. భయంకరంగా ఉంది అసలు. ఆ రాళ్ళు చూడండి ఎట్లున్నాయి ఒక్కొక్కటి ఎంత షార్ప్గా. సో ఇదంతా పెద్ద అడ్వెంచర్. ఈ నుంచి వెళ్ళి అట్లా వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. పెద్ద స్టంట్. దినేష్ ఆడేమో నేను రాననేసి ఆడనే కూర్చున్నాడు. సో గాయ్స్ ఫైనల్గా వీడియో మొత్తం అయితే చూశారు కదా. ఐ హోప్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నా. సో మనం ఒకసారి మన వికాస్ అన్న వచ్చాడు. సో అదన్నా ముచ్చట. ఇక పార్ట్ 1 పార్ట్ 2 వదిలినాం. వీడియో ఎట్లుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. నా ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది మొత్తం. సో అంతే, ఇక వీడియో చూసి ఎంజాయ్ చేయర్రి. ఇక మీరు కూడా పోవాలని కూడా చూసారు కదా మొత్తం కథ అయితే కార్ఖానా అంతా దాంట్లో ఇచ్చిన ముచ్చట చూసుకోరి, వెళ్ళిపోరి. సో గండికోట గురించి డీటెయిల్స్ చెప్పాలంటే పర్ హెడ్కి 900 రూపీస్ టెంట్ ఉంది, 1000 రూపీస్ టెంట్ కూడా ఉంది. సో 1000 రూపీస్ టెంట్ తీసుకుంటే బొగ్గ ఏముండదు ఆడ. 900 టెంట్ తీసుకుంటే మాత్రం చిల్లవచ్చు మీరు బయట. సో మొత్తానికి అయితే కష్టపడి కింద మీద వాడి వెనక వాడి వీడియో అయితే బండ్ల మీద పోతే నాశనం అవుతారు. బెటర్ కార్కి వెళ్ళండి. మీరు సజెస్ట్ చేస్తుంది అయితే కార్కి వెళ్ళండి, అది బెటర్. ఇంకా సో ఇవన్నీ ముచ్చట్లు పక్కన పెడితే మీరు లైక్ కొట్టడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి ఎంకరేజ్ చేయరు బాయ్. ఇట్లా ఎంకరేజ్ చేయకుంటే ఎట్లా? ఎంకరేజ్ చేయాలా? సో మమ్మల్ని కూడా అప్పుడప్పుడు ఎంకరేజ్ చేయరు. తెలుసుగా పేరు చెప్పలేదు కదా, మా వికాస్ బండారి, మా అన్న, నా ఓన్ బ్రదర్ లాగానే. కొద్దిగా ఏం లేదు బాయ్, కొత్త టాలెంట్ కొద్దిగా ఎంకరేజ్ చేయరా. మీరు కొద్దిగా ఎంకరేజ్ చేస్తే కొద్దిగా ముందుకు పోతాం మేము, ఇంకంతే, ఏం లేదా. సో కలుద్దాం మా నెక్స్ట్ వీడియోలో. మనోడి ఛానల్లో వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మీరు చూసి ఎంకరేజ్ చేయరు అందరినీ మమ్మల్ని. సో చాలా కలుద్దామా. సో ఇంకేం మరి, కొత్త కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా గాయ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.